అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించాక క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ పరుగులు తీస్తోంది. చరిత్రలోనే తొలిసారిగా $1,00,000 మార్క్ను దాటి రికార్డు సృష్టిస్తుంది. తాజాగా SEC విభాగానికి క్రిప్టో అడ్వర్టైజర్ను అధిపతిగా నియమించడం వల్ల బిట్ కాయిన్ విలువ మరింత పెరిగినట్టు తెలుస్తోంది. గత 4 వారాల్లోనే బిట్ కాయిన్ విలువ 45% పెరిగిందంటే దాని దూకుడు అర్థం చేసుకోవచ్చు. క్రిప్టో కరెన్సీ విషయంలో నిబంధనలను సడలిస్తానని ట్రంప్ సంకేతాలు ఇచ్చిన కొన్ని గంటల్లోనే బిట్ కాయిన్ విలువ $1,00,000 మార్కును దాటింది. బిట్ కాయిన్ దూకుడు వెనుక మస్క్కు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ సామర్థ్యం కట్టబెట్టడం వంటి కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. దీంతో పాటు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ చైర్మన్గా పాల్ అట్కిన్కు ట్రంప్ బాధ్యతలు అప్పగించడం కూడా బిట్ కాయిన్ వాల్యూ పెరగడానికి కారణం. పైగా ట్రంప్ ప్రభుత్వం నుంచి క్రిప్టో అనుకూల పాలసీలు వస్తాయన్న అంచనాలు కూడా బిట్ కాయిన్ కు బలాన్ని పెంచాయి. క్రిప్టో కరెన్సీకి సంబంధించి ట్రంప్ నిర్ణయాలు దూకుడుగా ఉంటున్నాయి. రిపిల్, క్రాకెన్, సర్కిల్ లాంటి క్రిప్టో సంస్థలతో కలిసి క్రిప్టో సలహా మండలిని ఏర్పాటు చేస్తామని ట్రంప్ అన్నారు. అమెరికాకు సంబంధించి క్రిప్టో పాలసీకి ఈ మండలి తుది మెరుగులు దిగుతుందని నిపుణులు కూడా భావిస్తున్నారు. మరోవైపు క్రిప్టో మార్కెట్ పై ట్రంప్ కు వ్యక్తిగత ఆసక్తి కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరుస్తోంది. గత సెప్టెంబర్లో క్రిప్టో వెంచర్ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ను ట్రంప్ ఏర్పాటు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో బిట్ కాయిన్ ధర $69,374 ఉండేది. అంతకు 2 ఏళ్ల ముందు బిట్ కాయిన్ $17,000 ఉంది. అయితే ట్రంప్ గెలవడం, ఎలన్ మస్క్ తన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో బిట్ కాయిన్ ర్యాలీ కొనసాగుతోందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. సమీప భవిష్యత్తులో బిట్ కాయిన్ $120,000 పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2009లో బిట్ కాయిన్ చలామణిలోకి వచ్చినప్పుడు దాని ధర 0గా ఉండేది. అలా 2 ఏళ్ల తర్వాత 2011 ఫిబ్రవరిలో బిట్ కాయిన్ వాల్యూ $1 మార్క్ను దాటింది. అలా 2020 నాటికి దీని విలువ $5,000 చేరుకుంది. అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత నవంబర్ 21న బిట్ కాయిన్ విలువ $95,000 పెరిగి తాజాగా $1,00,000 మార్క్ను దాటింది.